మనకై విలపించే నజరేయుడు, ఆ దేవుడు చిందించిన రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవతారలు. సిలువపై వేలాడు శ్రీయేసుడు. నిరపరాధి మౌనభూని దీనుడాయెను, మాతృమూర్తి వేదనలే ఓదార్చెను. నిరపరాధి మౌనభూని దీనుడాయెను, మాతృమూర్తి వేదనలే ఓదార్చెను. అపవాది అహంకారం అణచి దోచెను, అపవాది అహంకారం అణచి దోచెను. పగవారి పరదేశకు ప్రార్థించెను, ప్రార్థించెను. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని మీ కుటుంబాలను షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జల్లులు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ లెంట్ డేస్ ప్రేయర్స్లో ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్య భాగము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనము. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఇట్ వాస్ గాడ్స్ విల్ టు క్రష్ హిమ్. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్. యెషయా గ్రంథము 53వ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే యేసు ప్రభువును గురించినటువంటి మరి యెషయా భక్తుడు ప్రవచించినటువంటి ప్రవచనాన్ని మనము చూస్తున్నాము. యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు, మరి అలాగే ఆయన మన కోసం ఆయన మరణిస్తాడు, ప్రతి ఒక్క శ్రమను ఆయన నలగొట్టబడతాడని, ఆయనకు శరీరము భయంకరమైన మరి దెబ్బలకు మరి లోనవుతుందని, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుందని మనం వాగ్దానము చూస్తున్నాం. దేవుడు మరి తన బిడ్డలకు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం అన్నిటిని కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ సమయంలో ఈ వాక్యం చదువుతున్నాము ఏంటంటే, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. హల్లెలూయా. తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి పంపడానికి కారణం ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాము. ఆయనను మనకు అనుగ్రహించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాలని ఆ వచనంలో మొదటి మాట దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, చివరి మాట ఆయనను అనుగ్రహించను. ఈ మధ్యలో అంతా కూడా చూస్తే ఏంటంటే, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆయన నిత్య జీవమును అనుగ్రహించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ నిత్య జీవం మనకు రావాలి అంటే యేసయ్య శ్రమ పడతాడు అని భక్తులు ప్రవచించారండి. హల్లెలూయా. అలాగే దేవుడైనటువంటి యెహోవా ఆయన ఏం చేశాడంటే, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టపూర్వకంగా పంపించాడు. అది ఎంత కష్టమైనటువంటి పని అండి. మన బిడ్డలకు మనం ఏదైనా కష్టమైనటువంటి పని చెప్పాలంటే వాళ్ళకు వీలైనంతవరకు కష్టమైనది కాకుండా కష్టమైనవన్నీ మనమే చేసి తేలికపాటి బిడ్డలకి ఇవ్వడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన బిడ్డలు మనం అధికంగా మనం ప్రేమిస్తాము కాబట్టి. దేవుడు కూడా లోకాన్ని ప్రేమించాడు. అయితే తన ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి మన కోసం పంపించాడు. ఎందుకంటే మనం అందరం కూడా నశించిపోవడం దేవునికి ఇష్టము కాదు కాబట్టి. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను.